లంచా కొడుకు ఎక్కడున్నావురా? మన సాక్ష్యాలేదో ఉందా నీకు? అన్నిటికీ దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటారు అంటారు కదా. ఏం చూస్తున్నావు? అరుస్తున్నా కదా, వినపడట్లేదా? లేదా వినాలనుకోవట్లేదా? నన్ను ఇలా నాశనం చేసే ముందు ఒక్కసారైనా నువ్వు తట్టుకోగలవా అని అడగాలనిపించలేదా? రేపు బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నచ్చితేనే సరే అను, నచ్చకపోతే వెంటనే చెప్పేసేయ్. బాబాయ్ ఏమనుకోడు. నచ్చుతాడులేమ్మా, బాబాయ్ అంత చూడకుండా ఏం చేయడు కదా. నాన్నుండుంటే అన్నీ ఆయనే చూసుకునేవారు. సర్లే, రేపటికన్నీ సర్దుకున్నావా? అప్పుడే ఎక్కడా, పొద్దున్నండి పనులతోనే సరిపోయింది. అయినా నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు కావాల్సినవన్నీ చూసుకోవడం అనేసి వెళ్ళిపోయావు కదా. అది సరిపోదు అన్నట్టు నాన్నను కూడా తీసుకెళ్ళిపోయావు. మేము ఏమైనా కావాలని చేసామేంటే? అయినా మేము ఎక్కడున్నా నేను చూస్తూనే ఉంటాం. అల్లుడు పొద్దున్నే బండి 2:20కి ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. అంటే 2:15కి మన స్టేషన్లో ఉండాలి. అంటే 12ంటికి మన ఇక్కడి నుంచి కదలాలి. అంటే 11:30 కల్లా నేను మీ ఇంటి ముందు రెడీగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే కనీసం నేను గంటన్నా పడుకోవాలి. ఆ పని మాత్రం చేయకు. కానీ నేను పడుకుంటే మళ్ళీ లేవలేను కాబట్టి హోమియోపతి వాడుతున్నాను. కాబట్టి నాకు ఇలాగ నిద్ర పట్టదు. నువ్వు భయపడకు, వస్తాను. పొద్దున్నే బండి ఉందిరా, నువ్వు పొరపాటును కూడా పడుకోవద్దు. నిద్రపోతలేమేమో, ఎందుకన్నా మంచిది. అలారం పెట్టుకుందాం. ట్రైన్కి టైం అవుతుంది. అన్నట్టు స్టేషన్కి వెళ్ళాలి కదా, అల్లారం కూడా మోగలేదేంటి? నీ జబ్బు ఉందో అలారం ఏమోలా టాటర్ మీద నుంచి ఇలా మెలకురాదు. మిథున ఇంట్లో లైట్లెస్ ఉన్నాయేంటి? ఈ టైంలో ఇవన్నీ అవసరమా? ఇక్కడ నువ్వు అడగకుండా సాన్ చేసావు అనుకో, అక్కడ బండి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత నన్ను అడగరోయ్. కర్మరా బాబు, పట్టుకో. పడుకోకుండా ఈ టైంలో ఏం చేస్తున్నావే? భయపడ్డా కదరా, బాబాయ్ వాళ్ళు ఊరు వెళ్తున్నాను, నీకెందుకు? అయ్యి బాబాయ్, ఇది ఇప్పుడు మనం తగులుకుంటుందేమో. అయినా అర్ధరాత్రి అమ్మాయిల ఇంట్లో దూరే సంస్కారం ఏంటి నీకు? ఏం లేదు, కిట్టుగాడికి బండి ఇద్దామని వచ్చాను. సర్లే వెళ్తున్నా. ఒక్క నోట్లో కరెక్ట్ నెట్ అలారుతుందేంటి? అర్ధరాత్రి ఏం చేస్తారా? పడుకుంటారు. వెళ్ళి తలుపులేసి వచ్చా. బాబాయ్ త్వరగా బండి తీవా, స్టేషన్కి వెళ్ళాలి. దాంతో ఎవడో మాట్లాడడం, నువ్వేమో ఏకంగా జీవితాంతం మీదెక్కించుకుంటా అంటున్నావు. ఎలా కుదిరిద్ది? నాకేం కూడా తన దగ్గర ఉంది. అలా ఈ ఊర్లో ఇంకొక అమ్మాయినా ఉందా? అర్జున్ రా. అది అర్జున్ కాదురా, వర్జిన్. మనం ఇలాంటివన్నీ బాగానే చదివాం. ఏదో లేరా, కడిగిన ముచ్చను రా అది. అది ముత్యమైతే నువ్వేట్రా ఆల్సిప్పవా? ఇప్పుడు దాకా ఎవడు ముట్టుకోలేదు, నిజమే. మనం తెలిసి ఏం జరగలేదు. తెలియకుండా ఏమైనా జరగచ్చు కదా. ప్రతిదీ నీకు చెప్పేసేస్తుందా ఏంటి? మెల్ల వేసుకోవాల్సిన గొలుసు చేతికి పెట్టుకున్నావు. ఆ పిల్లకి ఎప్పుడెత్తావు? నీ ఆల్చిప్ మనసుని తెరిచి ముందు ఆ ముత్యాన్ని అందుకో. మళ్ళీ ఎవడైనా దూరాడనుకో మళ్ళీ అయిపోద్ది. ఏమో లేరా, అన్నిటిగా దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడులే. రే బండి వచ్చేసినట్టుంది. రే బండి వెళ్ళిపోతుంటుంది. దిగు దిగు. సర్లే చెప్పాను, వెళ్తున్నాను. రే నెమ్మదిగా జాగ్రత్త. అమ్మా డబ్బులు.
మిథున పడుకుందని చెప్పాడు. నువ్వేంటి ఇక్కడ? అది రవిగన్ డ్రాప్ చేయడానికి వచ్చాను. అవునా? మరి ఆడేటి నీకు బండి ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు? అంటే అబద్ధం చెప్పాడా? బాబాయ్ మళ్ళీ ఇంకో ట్రైన్ ఎప్పుడుంది? నాలుగున్నరకు ఉందమ్మా. అయినా అప్పుడు చెల్లె కూర్చుంటామా? వచ్చి ఆఫీసులో కూర్చోచ్చు కదా. పర్లేదులే బాబాయ్, నాకు ఇక్కడ బాగానే ఉంది. సరే నీ ఇష్టం. నువ్వేటి ఇంకెక్కడ ఉన్నావు? వెళ్ళు. ఏ నా కాపులో ఉంటావా ఏంటి? అవసరం లేదులే, స్టేషన్ మాస్టర్ ఉన్నాడు కదా. స్టేషన్ మాస్టర్ ఏమైనా చేస్తాడనా? నువ్వంత భయపడ్డానికి ఆయనకి నా అంత ఎత్తు కూతుర్లు ఉన్నారు. నన్ను నేను చూసుకోగలనులే. మన రవిగడు చెప్పాడు ఈ మధ్య నా వెంట పడుతున్నావని. నిజమైతే కాదు కదా. అలాంటి ఏమైనా ఉంటే వాడు మానుకో. చెప్పింది నిజమే, కానీ ఈ మధ్య కాదు, ఎప్పటి నుంచో. ఊళ్ళో ఎవరు నాతో మాట్లాడడానికి ఇష్టపడరు, నువ్వేంటి? ఒకటి, మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. 2, మీరు ఎవరిని ఇష్టపడలేదు. 3, ఇప్పటిదాకా ఎవరు మిమ్మల్ని తాకని నమ్మకం మీ కళ్ళలో కనిపిస్తుంది. ఇప్పుడు నేను మా బాబాయ్ వాళ్ళ ఊరు వెళ్తున్నాను. ఎందుకు తెలుసా? నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి ఎవరో వస్తున్నారంట. లేదండి, నేను నమ్మను. నన్ను పెళ్లి చేసుకునేవాడికి గండం ఉంటుందంట, చచ్చిపోతాడంట. ఊరుకోండి, ఈ రోజుల్లో కూడా ఇలాంటి మాటలు. ఒక అమ్మాయి గట్టిగా ఉండాలనుకుంటావా అనుకోవా? అనుకుంటాం. మా నువ్వు నా పక్కనే ఉంటే నా జాగ్రత్తలు నేను ఎలా చూసుకుంటాను? మర్చిపోతాను కదా. నువ్వు వెళ్ళే, నన్ను నేను చూసుకోగలను. అర్థమైంది, తనకు నేనంటే ఇష్టం లేదు. వెళ్ళిపోయి ఉంటుందిలే. ఏదో జరిగింది. ఇక్కడేం చేస్తున్నారండి? ఏమై ఉంటుంది? మిథున, మిథున గారు, మిథున గారు, ఏమైందండి? మిథున గారు, మిమ్మల్ని ఏమైంది చెప్పండి. మిథున, నేను కిట్టుని. మిథున, నేను కిట్టుని.
నిజంగా నాకేం తెలియలేదండి. తెలిస్తే ఏదైనా చేయడానికి పిచ్చెక్కిందా నీకు? ఊర్లో నా మొహం ఎలా చూపించుకోవాలి? బాబాయ్ చూసిన పెళ్ళి ఏమీ లేవు. జరిగిన విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు కదా. మనమే మాట్లాడుకుంటూ ఉంటే సరిపోద్ది కదండి. ఆయన అన్నిటికీ దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటారులేండి. జాలి పడుతున్నావా? లేదు, ఇష్టపడుతున్నాను. మెడలో వేసుకోవాల్సిన గొలుసు చేతికి పెట్టుకున్నాం. ఆ పిల్లకి ఎప్పుడెత్తావు? ఏమైంది? మనసాక్షి అనేది ఉందా నీకు? అన్నిటికీ దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటారు అంటారు కదా. ఏం చూస్తున్నావు? ఇదిగో, ఇదే కదా నీకు కావాల్సింది. ఇదిగో తీసుకో. ఇలా నాశనం చేసే ముందు ఒక్కసారైనా నువ్వు తట్టుకోగలవా అని అడగాలనిపించలేదా?